అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో రాష్ట్రపతి ప్రాంతీయ అవార్డులు అంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈ చిత్ర విశేషాలు మాట్లాడదామండి. యాక్చువల్‌గా 1954లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ స్టార్ట్ చేశారు. అది సెకండ్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి కూడా రీజనల్ ఫిల్మ్స్ కూడా అవార్డ్స్ ఇవ్వడం మొదలెట్టారు. అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ ఈ 7 భాషల్లోని ఉత్తమ చిత్రాలకు కూడా రీజనల్ అవార్డ్స్ అని రాష్ట్రపతి ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌కి ప్రెసిడెంట్ సిల్వర్ మెడల్ అని, అంటే రాష్ట్రపతి రజత పథకం. అలాగే సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌కి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్. అలాగే థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌కి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అని 3 సినిమాలకి ఇస్తూ ఉండేవాళ్ళనమాట. అది 1965 వరకు కంటిన్యూ అయింది. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అనేది డిస్కంటిన్యూ చేసేసారు. ఒకటే ఇచ్చేవారు సిల్వర్ మెడల్. బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ తమిళ్ ఫీచర్ ఫిల్మ్ అని. అదండి వీటి విశేషాలు. ఇక చూసుకుంటే 1954 నుంచి 65 వరకు చూసుకుంటే అక్కినేని సినిమాలు 7 చిత్రాలకి రజత పథకాలు, 10 చిత్రాలకి యోగ్యతా పత్రాలు వచ్చాయి. మొత్తం అక్కినేని నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ పొందిన చిత్రాలు 21. అది కూడా నటుడిగా అక్కినేనికి ఒక రికార్డుగానే చెప్పుకోవచ్చు. ఇంకే నటుడికి కూడా ఇన్ని ఈ రజత పథకాలు వచ్చిన సినిమాలేవి లేవనుకుంటా. ఇకపోతే మనం 54 నుంచి 75 వరకు రజత పథకం పొందిన చిత్రాల గురించి ముందుగా చూద్దాం. 1954 మొట్టమొదటిసారి అవార్డు వచ్చిన చిత్రం, రజత పథకం పొందిన చిత్రం 'పెద్ద మనుషులు'. అలాగే మొట్టమొదటిసారిగా సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ వచ్చింది నందమూరి వారి సినిమా. నందమూరి వారు నిర్మించిన రెండో సినిమా 'తోడుదొంగ'. అలాగే అక్కినేని నటించిన 'విప్రనారాయణ' మూడో సినిమాగా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ వచ్చింది. అలా మొట్టమొదటిగా 2 అక్కినేని, నందమూరి సినిమాలకి, ఒక కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాకి అవార్డులు వచ్చాయి. అవండి. ఇప్పుడు రజత పథకం పొందిన చిత్రాల గురించి ముందుగా చూద్దాం 54 నుండి 75 వరకు. 1954లో 'పెద్ద మనుషులు' చిత్రానికి వచ్చింది. కేవీ రెడ్డి దర్శకుడు, వాహిని ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ, గౌరీనాథ్ శాస్త్రి, ఎం. లింగమూర్తి ముఖ్య నటులు. ఆ తర్వాత సంవత్సరం 1955లో 'బంగారు పాప', ఎస్వి రంగారావు, జగ్గయ్య ముఖ్య నటులు, బిఎన్ రెడ్డి గారు దర్శకుడు, వాహిని ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ. అంటే వాహిని వారికి వరుసగా 2 రజత పథక చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత 1956లో అక్కినేనికి, నందమూరికి కూడా మొట్టమొదటి రజత పథకం వచ్చిన సినిమా వచ్చిందండి. అదే 'తెనాలి రామకృష్ణ'. 1956కి గాను రజత పథకం పొందిన చిత్రం. బిఎస్ రంగా దర్శకుడు, విక్రమ్ ప్రొడక్షన్స్ నిర్మాణం. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు ముఖ్య పాత్రధారులు. ఆ తర్వాత 1957లో 'భాగ్యరేఖ', బిఎన్ రెడ్డి దర్శకత్వంలో పన్నులూరి బ్రదర్స్ చిత్రం. దీనికి రజత పథకం వచ్చింది. ఎన్టీ రామారావు, జమున ముఖ్య పాత్రధారులు. అంటే 56, 57కి వరుసగా రామారావు గారికి 2 చిత్రాలు వచ్చినట్టుగా చెప్పుకోవాలి. ఆ తర్వాత 1958 నుంచి 1961 వరకు చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి 4 చిత్రాలకి వరుస రజత పథకాలు వచ్చాయి. మొట్టమొదటిగా 1958 పెళ్లినాటి ప్రమాణాలు. కేవీ రెడ్డి దర్శకుడు, జయంతి పిక్చర్స్ నిర్మాణ సంస్థ, అక్కినేని నాగేశ్వరరావు, జమున ముఖ్య పాత్రధారులు. 1959 నమ్మిన బంటు, ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు, శ్రీ శంభు ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్య పాత్రధారులు. ఆ తర్వాత 1960 అక్కినేని నాగేశ్వరరావు, జూనియర్ శ్రీరంజని ముఖ్య పాత్రధారులు, మహాకవి కాళిదాస్, కమలాకర్ కామేశ్వరరావు దర్శకుడు, సారణి ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ. ఆ తర్వాత 1961లో భార్యాభర్తలు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి ముఖ్య పాత్రలు, కె. ప్రత్యేకాత్మ దర్శకుడు, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ. మళ్ళీ ఆ తర్వాత 62, 63 సంవత్సరాలు వరుసగా నందమూరి వారి సినిమాలకి అవార్డులు వచ్చాయి. మొట్టమొదటిగా 1962 మహామంత్రి తిమ్మరసు, ఎన్టీ రామారావు, గుమ్మడి ముఖ్య పాత్రధారులు, కమలాకర్ కామేశ్వరరావు దర్శకుడు, గౌతమి ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ. 63 మహత్తర పౌరాణిక చిత్రం 'లవకుశ', ఎన్టీ రామారావు, అంజలీదేవి ముఖ్య పాత్రలు, సి. పుల్లయ్య, సిఎస్ రావు దర్శకులు, లలితా శివజ్యోతి ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ. అలా మళ్ళీ రామారావు గారికి వరుసగా 2 రజత పథకం వచ్చిన చిత్రాలు వచ్చాయన్నమాట. ఆ తర్వాత 2 సంవత్సరాలు మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు సినిమాలకు వచ్చాయి. ఒకటి 1964లో 'డాక్టర్ చక్రవర్తి',
ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు, అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మాణ సంస్థ. దీంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి ముఖ్య పాత్రలు. 1965కి అంతస్తుల చిత్రంకి వచ్చింది. జగపతి పిక్చర్స్ నిర్మాణ సంస్థ. వి మధుసూదనరావు దర్శకుడు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, భానుమతి ముఖ్య పాత్రధారులు. అప్పటి వరకు అలా వరుస అక్కినేని, నందమూరి సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత 1966లో రంగుల రాట్నం బిఎన్ రెడ్డి గారి సొంత సినిమా వాహిని ప్రొడక్షన్స్లో వచ్చింది. దానికి మళ్ళీ రజత పథకం వచ్చింది. అంజలీదేవి, చంద్రమోహన్ ముఖ్య పాత్రధారులు. మళ్ళీ 1967లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమా సుడిగుండాలు. ఆ సినిమాకి రజత పథకం వచ్చింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు, చక్రవర్తి చిత్ర బ్యానర్. మళ్ళీ 68 వచ్చేసరికి ఈసారి రామారావు గారికి సినిమాకి వచ్చింది రజత పథకం, వరకట్నం. దర్శకుడు ఎన్టీ రామారావు, నిర్మాణ సంస్థ రామకృష్ణ యాన్యుటీ కంబైన్స్. ఎన్టీ రామారావు, కృష్ణకుమారి, సావిత్రి ముఖ్య పాత్రధారులు. మళ్ళీ 69 వచ్చేసరికి అక్కినేని నాగేశ్వరరావు సినిమాకి వచ్చింది ఆదర్శ కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత ముఖ్య పాత్రధారులు. కె ప్రత్యేగాత్మ దర్శకుడు, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ. అలా 1969 వరకు చూసుకుంటే వరుస అగ్రనటుల సినిమాలకి, తర్వాత కేవీ రెడ్డి, పిఎన్ రెడ్డి సినిమాలకి మాత్రమే అవార్డులు వచ్చాయని చెప్పుకోవాలి. ఆ తర్వాత చూసుకుంటే 1970 వచ్చేసరికి దేశమంటే మనుషులు ఆయన సినిమాకి వచ్చింది. సిఎస్ రావు దర్శకుడు, ఫిల్మ్ క్రాఫ్ట్స్ నిర్మాణ సంస్థ. శోభన్ బాబు, చంద్రకళ ముఖ్య పాత్రలు. 1971లో వచ్చేసరికి మట్టిలో మాణిక్యం, చలం జమున ముఖ్య పాత్రలు. బివి ప్రసాద్ దర్శకుడు, శ్రీ రమణ చిత్ర బ్యానర్. చలం సొంత సినిమా, దీనికి రచన. 1972 వచ్చేసరికి కృష్ణ నిర్మించిన సొంత సంస్థలో వచ్చిన పండంటి కాపురం. కృష్ణా విజయనిర్మల ముఖ్య పాత్రలు, లక్ష్మీ దీపక్ దర్శకుడు, జయప్రద పిక్చర్స్ నిర్మాణ సంస్థ. తర్వాత 73, 74లో ఏ సినిమాకి కూడా అవార్డులు ఇవ్వలేదు. రజత పథకం ఏ సినిమాకి రాలేదన్నమాట. మళ్ళీ 1975లో బాపు రమణల ముత్యాల ముగ్గుకి రజత పథకం వచ్చింది. నిర్మాణ సంస్థ శ్రీరామచిత్ర, దర్శకుడు బాపు, శ్రీధర్ సంగీత ముఖ్య పాత్రధారులు. అవండి 1954 నుంచి 1975 వరకు రజత పథకాలు పొందిన చిత్రాలు 20. ఆ 20 చిత్రాల విశేషాలు స్థూలంగా చూస్తే అందులో అధిక చిత్రాలు అక్కినేనివి, తర్వాత రామారావు గారివి, తర్వాత కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి గారివి చెప్పుకోవాలి. దర్శకుల్లో చూసుకుంటే ఆదుర్తి సుబ్బారావు, కమలాకర్ కామేశ్వరరావు, వీళ్ళు ఎక్కువగా చిత్రాలు రజత పథకం పొందాయి అన్నమాట. అలాగే 1954 నుంచి 1965 వరకు ఉత్తమ యోగ్యతా పత్రాలు ఇచ్చేవాడు కదా అని చెప్పుకున్నాం కదా. ఆ చిత్రాలు ఏవో చూద్దామండి. ఇందులో చూసుకుంటే మొట్టమొదటిగా 1954 సంవత్సరంలో చెప్పుకున్నాం కదా, రామారావు గారి తోడుదొంగలకు వచ్చింది. డి యోగానంద్ దర్శకుడు, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ నిర్మాణ సంస్థ. ఎన్టీ రామారావు, గుమ్మడి ముఖ్య ప్రవర్తకులు. 54లోనే విప్రనారాయణకి 3వ చిత్రంగా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి ముఖ్య పాత్రలు. పి రామకృష్ణ దర్శకుడు, భరణి పిక్చర్స్ నిర్మాణ సంస్థ. 1955లో ఒక చిత్రానికే ఇచ్చారు, అది అర్ధాంగి. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్య పాత్రధారులు. పి పుల్లయ్య దర్శకుడు, రాగిణి పిక్చర్స్ నిర్మాణ సంస్థ. ఆ తర్వాత మళ్ళీ 56లో కూడా ఒకటే చిత్రానికి ఇచ్చారు, ఏది నిజం. నాగభూషణం, షావుకార్ జానకి ముఖ్య పాత్రధారులు. ఎస్ బాలచంద్ర దర్శకుడు, ప్రతిభా పిక్చర్స్ నిర్మాణ సంస్థ. 1957లో కూడా ఒకటే చిత్రానికి ఇచ్చారు, తోడికోడళ్ళు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్య పాత్రధారులు. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు, అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మాణ సంస్థ. 1958 కూడా మళ్ళీ ఒకటే చిత్రంకి ఇచ్చారు, మాంగళ్యబలం. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు, అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మాణ సంస్థ. అలా 1955 నుంచి 58 వరకు మళ్ళీ ఒక్కొక్క చిత్రానికే సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అంటే యోగ్యతాపత్రం దొరికింది అన్నమాట. మళ్ళీ 59 వచ్చేసరికి 2 చిత్రాలకు ఇచ్చారు. ఒకటి జైభేరి, అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి ముఖ్య పాత్రలు. పి పుల్లయ్య దర్శకుడు, శారదా పిక్చర్స్ నిర్మాణ సంస్థ. ఆ తర్వాత 1959లో ఇంకో చిత్రం కూడా ఇచ్చారు, మా ఇంటి మహాలక్ష్మి. హర్నాథ్, జమున ముఖ్య పాత్రధారులు. జి రామినీయుడు దర్శకుడు, నవశక్తి ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ. మళ్ళీ 60 వచ్చేసరికి మళ్ళీ ఒక చిత్రానికి ఇచ్చారండి, అది సీతారామ కళ్యాణం. ఎన్టీ రామారావు, హర్నాథ్, గీతాంజలి ముఖ్య పాత్రధారులు. దర్శకుడు ఎన్టీ రామారావు గారు. ఎన్ఐటి ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చింది, అంటే రామారావు గారి సొంత చిత్రం. అలా రామారావు గారి 2 సొంత చిత్రాలకి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ యోగ్యతాపత్రం వచ్చాయన్నమాట. తోడు దొంగల తర్వాత సీతారామ కళ్యాణం.
ఆ తర్వాత 1961లో ఏ చిత్రానికి రెండవ, మూడవ బహుమతులు ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ 62లో 2 సినిమాలకిచ్చారు. అది ఒకటి కులగోత్రాలు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి ముఖ్య పాత్రలు. ప్రత్యేకత్వ దర్శకుడు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ. ఆ తర్వాత అదే సంవత్సరం మూడో చిత్రంగా సిరిసంపదలు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్య పాత్రలు. పి. పుల్లయ్య దర్శకుడు. పద్మశ్రీ పిక్చర్స్ నిర్మాణ సంస్థ. ఆ తర్వాత మళ్ళీ 1963 వచ్చేసరికి కూడా మళ్ళీ 2 సినిమాలకిచ్చారు. ఒకటి అమరశిల్పి జక్కన్న. అక్కినేని నాగేశ్వరరావు, బి. సరోజాదేవి, బిఎస్ రంగా దర్శకుడు. విక్రమ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ. 63లోనే మళ్ళీ ఇంకో సినిమాకి ఇచ్చింది, అది మూగ మనసులు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. బాబు మూవీస్ నిర్మాణ సంస్థ. ఆ తర్వాత 1964లో ఒకే ఒక చిత్రానికి ఇచ్చారు యోగ్యతాపత్రం. అది భక్త రామదాసు. చిత్తూరు వి. నాగయ్య, కన్నాంబ ముఖ్య పాత్రధారులు. చిత్తూరు వి. నాగయ్య దర్శకుడు. విఎన్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ. మళ్ళీ 1965 ఆఖరి సంవత్సరంలో 2 చిత్రాలకు వచ్చాయండి. ఒకటి పల్నాటి యుద్ధం. ఎన్టీ రామారావు, భానుమతి ముఖ్య పాత్రధారులు. జి. రామినీడు దర్శకుడు. అనురూప ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ. అలాగే మనుషులు మమతలకు కూడా ఏడాది వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జయలలిత ముఖ్య పాత్రధారులు. కె. ప్రత్యేగాత్మ దర్శకుడు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ. అవండి ముఖ్యంగా ఈ చిత్రాలు చూసుకుంటే అవి యోగ్యతా పత్రాలు, రజత పథకాలు వచ్చినవి 1975 వరకు చూసుకుంటే. ఇకపోతే నేషనల్ అవార్డు పొందిన అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాల గురించి చూద్దామండి. 1954లో ప్రారంభమయ్యాయని చెప్పాం కదా. రజత పథకం, యోగ్యతాపత్రం అన్నీ చూసుకుంటే 1954 నుంచి 1965 వరకు అక్కినేని నాగేశ్వరరావు గారి ఏదో ఒక చిత్రానికి అవార్డు వస్తూనే ఉంది. అంటే దగ్గరగా 11 సంవత్సరాలు వరుసగా సినిమాలు ఏదో ఒక చిత్రానికి అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రం నేషనల్ అవార్డు అందుకుంది. 1954లో ఈ విప్రనారాయణ యోగ్యతాపత్రం, 55లో అర్ధాంగి యోగ్యతాపత్రం, 56లో తెనాలి రామకృష్ణ రజత పథకం, 57లో తోడికోడలు యోగ్యతాపత్రం, 1958లో పెళ్లినాటి ప్రమాణాలు రజత పథకం, మాంగళ్యబలం యోగ్యతాపత్రం, 1959లో నమ్మినబంటు రజత పథకం, జయభేరి యోగ్యతాపత్రం, 1960 మహాకవి కాళిదాస్ రజత పథకం, 61 భార్యాభర్తలు రజత పథకం, 62లో 2 చిత్రాలు యోగ్యతాపత్రం, కులగోత్రాలు, సిరిసంపదలు. అలాగే 63లో కూడా 2 చిత్రాలు యోగ్యతాపత్రం, అమరశిల్పి జక్కన్న, మూగ మనసులు. 1964లో డాక్టర్ చక్రవర్తి రజత పథకం, 1965లో అంతస్తుల రజత పథకం, మనుషులు మమతలు యోగ్యతాపత్రం. అది 1965 వరకు చూసుకుంటే. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారివి 4 చిత్రాలకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అది 1967లో సుడిగుండాలు. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు నిర్మించిన చిత్రం చక్రవర్తి చిత్ర బ్యానర్ మీద వచ్చింది. మళ్ళీ 1969లో 2 ఏళ్ల తర్వాత ఆదర్శ కుటుంబం చిత్రానికి అవార్డు వచ్చింది. ఆ చిత్రం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. దర్శకుడు కె. ప్రత్యేగాత్మ. తర్వాత చూసుకుంటే మళ్ళీ 1982 వరకు అక్కినేని చిత్రానికి దేనికి అవార్డు రాలేదండి. అది మళ్ళీ 82లో మేఘ సందేశంకి అవార్డు వచ్చింది. దాసరి నారాయణరావు దర్శకుడు. ఆ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 7 సంవత్సరాల తర్వాత 1989లో అక్కినేని నటించిన సూత్రధారుల చిత్రానికి అవార్డు వచ్చింది. రజత పథకం. మేఘ సందేశం, ఆదర్శ కుటుంబం, సుడిగుడ్డాలు అన్నీ కూడా రజత పథకం పొందాయి. 1989లో సూత్రధారులు విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చింది. అది ఆఖరి అక్కినేని నాగేశ్వరరావు అవార్డు పొందిన చిత్రంగా చెప్పుకోవాలి. అలా అక్కినేని నటించిన చిత్రాల్లో నేషనల్ అవార్డ్స్ చూసుకుంటే రజత పథకం పొందిన చిత్రాలు 11, యోగ్యతా పథకం పొందిన చిత్రాలు 10 ఉన్నాయండి. అది కూడా నటుడుగా అక్కినేని నాగేశ్వరరావు గారిది ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నటుడికి ఇన్ని రికార్డు పొందిన చిత్రాలు ఉండడం అంటే చాలా గొప్పతనంగానే చెప్పుకోవాలి. ఇంకే నటుడికి కూడా ఇన్ని అవార్డు పొందిన చిత్రాలు లేవని అనుకుంటున్నాను నేను. ఇది నా విశ్లేషణ. ఆ తర్వాత 1954 నుంచి 1975 వరకు నేషనల్ అవార్డు పొందిన వాళ్ళ దర్శకుల గురించి చూద్దామండి. ఏ దర్శకుడికి ఎక్కువ చిత్రాలు వచ్చింది చూసుకుంటే ఆదుర్తి సుబ్బారావు గారికి 54 నుంచి 75 వరకు 6 చిత్రాలు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అందులో 3 రజత పథకం, 3 ఏమో యోగ్యతాపత్రం. మొత్తం 6 చిత్రాలు అనమాట. ఆదుర్తి సుబ్బారావు గారిది
రజత పథకం వచ్చిన చిత్రాలు 'నమ్మినబంటు', 'డాక్టర్ చక్రవర్తి'. తర్వాతేమో మన 'చక్రవర్తి చిత్రాలు', 'సుడిగుండాలు'. ఈ మూడిటికి రజత పథకం వచ్చిందనమాట. అలాగే ప్రత్యేగాత్మ గారివి 2 చిత్రాలు, 4 చిత్రాలైతే మొత్తం 2 రజత పథకం, 2 యోగితా పథకం. బిఎన్ రెడ్డి గారు తీసిన 3కి 3 చిత్రాలు కూడా 3కి 3 చిత్రాలు కూడా రజత పథకం పొందిన చిత్రాలుగానే చెప్పుకోవాలండి. అది కూడా ఒక విశేషం గల బిఎన్ రెడ్డి గారు అన్ని చిత్రాలు తీశారు. అన్ని చిత్రాలకు కూడా రజత పథకం వచ్చిందనమాట. ఆయన తీసిన 3 చిత్రాలు 'బంగారు పాప', 'భాగ్యరేఖ', 'రంగుల రాణి'. మూడిటికి రజత పథకం వచ్చింది. ఆ తర్వాత పి. పుల్లయ్య గారు తీసిన 3 చిత్రాలకి అవార్డు వస్తే, ఆ 3 చిత్రాలు కూడా ఇవి యోగ్యతా పత్రం వచ్చిన చిత్రాలుగా నిలిచాయి. 3 చిత్రాలు కూడా 'జయభేరి', 'సిరి సంపదలు' అనమాట. ఆ చిత్రాలన్నీ కూడా పి. పుల్లయ్య గారివి ఈ యోగ్యతా పత్రం. తర్వాత కేవీ రెడ్డి గారివి 2 చిత్రాలు, ఆ 2 చిత్రాలు కూడా రజత పథకం వచ్చిన చిత్రాలే. ఒకటి 'పెళ్లినాటి ప్రమాణాలు', 'పెద్ద మనుషులు'. ఈ రెండింటికి రజత పథకం వచ్చింది. ఆ తర్వాత కమలాకర్ కామేశ్వరరావు గారు తీసిన 2 చిత్రాలు, రెండిటికి కూడా రజత పథకం వచ్చింది. ఒకటేమో మహాకవి కాళిదాసు, రెండోదేమో మహామంత్రి తిమ్మరసు. 2 కూడా కమలాకర్ కామేశ్వరరావు గారు. తర్వాత ఎన్టీ రామారావు గారు తీసిన ఒక చిత్రంకి, 2 చిత్రాలలో ఒక చిత్రంకి రజత పథకం, ఒక చిత్రానికేమో యోగ్యతా పత్రం వచ్చింది. రజత పథకం వచ్చిన చిత్రం 'వరకట్నం', యోగ్యతా పత్రం వచ్చిన చిత్రం 'సీతారామ కళ్యాణం'. బిఎస్ రంగారావు గారు 2 చిత్రాల్లో ఒక చిత్రం రజత పథకం, ఒకటేమో యోగ్యతా పత్రం. రజత పథకం ఏమో తెనాలి రామకృష్ణ, యోగ్యతా పత్రం పొందిన చిత్రం ఏమో అమరశిల్పి జక్కన్న. సిఎస్ రావు గారు 2 చిత్రాలు, అందులో రెండింటికి 2 రజత పథకం, అదేమో 'లవకుశ' ఒకటి. తర్వాత జి. రామిరెడ్డి గారు 2 చిత్రాలు కూడా యోగ్యతా పత్రం. వి. మధుసూదన్ రావు గారి ఒక చిత్రం తీశారు, అది కూడా ఆయనకి రజత పథకం వచ్చిన చిత్రం. అదే మన 'అంతస్తు' చిత్రం. బివి ప్రసాద్ ఒకటి, లక్ష్మీ దీపక్ ఒకటి, బాపు ముత్యాల గుగ్గు ఒకటి రజత పథకం చిత్రాలు ఇవన్నీ. తర్వాత యోగ్యతా పత్రం ఒక్కొక్క చిత్రం వచ్చింది. డి. యోగానంద్, పి. రామకృష్ణ అంటే నారాయణకి, ఎస్. బాలచందర్ 'ఏది నిజం' అనే సినిమాకి, చిత్తూరు వి. నాగయ్య గారు 'రామదాస్' చిత్రానికి. అంటే మొత్తం ఆ టైంలో వచ్చిన 36, 1954 నుంచి 75 వరకు చూసుకుంటే 20 రజత పథకాలు, 16 యోగ్యతా పత్రాలు, మొత్తం 36. ఇవేమో 18 మంది దర్శకుల మధ్య డివైడ్ అయ్యాయండి. అది విశేషం. ముఖ్యంగా ఆదుర్తి సుబ్బారావు గారి చిత్రాలకి ఎక్కువ. ఆదుర్తి సుబ్బారావు గారు, ప్రత్యేగాత్మ, బిఎన్ రెడ్డి, పి. పుల్లయ్య, కేవీ రెడ్డి, కమలాకర్ కామేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, బిఎస్ రంగారావు గారు, సిఎస్ రావు గారు, వీరి చిత్రాలు అంటే రామిరెడ్డి గారు, వీళ్ళందరికీ మినిమం 2 చిత్రాలు అవార్డు చిత్రాలుగా ఉన్నాయి. అన్నిటికన్నా అత్యధికం ఆదుర్తి సుబ్బారావు గారు. అవండి 1954 నుంచి 1975 వరకు నేషనల్ అవార్డ్స్ పొందిన తెలుగు చిత్రాల విశేషాలు. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలు 21. అది కూడా ఒక విశేషమే కదా. అత్యధిక చిత్రాలు, అవార్డు పొందిన చిత్రాలు కలిగిన నటుడుగా నిలిచారు అక్కినేని నాగేశ్వరరావు ఈ సమయంలో. ఈ వీడియో గురించి మీ కామెంట్స్ కూడా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. ఈ విషయం ఇంకేమైనా మీకు తెలిసిన విశేషాలు ఉంటే ఇందులో పంచుకోవాల్సిందిగా ప్రార్థన. తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.